హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. చైనా లాగా భారత్ 6వ తరం యుద్ధ విమానాలను తయారు చేయగలిగేంత సామర్థ్యం కలిగి ఉందా? అయితే రీసెంట్ గా నేను చైనాకు సంబంధించి 6th జనరేషన్ ఫైటర్ జెట్ కి సంబంధించి ఒక వీడియో మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ప్రపంచంలో ప్రస్తుతం 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఏ దేశంతోనైనా ఉందా అంటే అది చైనా దగ్గర మాత్రమే. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు 6th జనరేషన్ ఫైటర్ జెట్ ని తయారు చేస్తున్నామని క్లెయిమ్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు. కానీ ఇప్పటి వరకు ఈ 6th జనరేషన్కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్ అనేది చైనాతో తప్ప ఇంకా ఏ దేశంతోనూ లేదు. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టుగానే ఇండియా స్వతహాగా ఈ 6th జనరేషన్ ఫైటర్ జెట్ని తయారు చేయగలదా అంటే అంత సామర్థ్యం మన భారతదేశం దగ్గర అయితే లేదు. ఎందుకంటే ప్రస్తుతం మనం తయారు చేసినటువంటి 4th జనరేషన్కి సంబంధించినటువంటి తేజస్ ఫైటర్ జెట్లో కూడా మనం అమెరికా నుండి తీసుకొచ్చినటువంటి F404 ఇంజన్ని వాడడం అయితే జరుగుతుంది. అంటే ఆ తేజస్ ఫైటర్ జెట్ కూడా పూర్తిగా స్వదేశీయమైనది కాదు. సో ఇక్కడ 6th జనరేషన్ ఫైటర్ జెట్ మన ఇండియా దగ్గర ఉండాలంటే ఇతర దేశాలతో కలిసి జాయింట్ వెంచర్లో ఈ 6th జనరేషన్ ఫైటర్ జెట్కి సంబంధించినటువంటి టెక్నాలజీని షేర్ చేసుకుంటూ ఈ ఫైటర్ జెట్ని అతి తక్కువ సమయంలో మనం పొందొచ్చు. సో ఇక్కడ యూకే, ఇటలీ మరియు జపాన్ దేశాలు కలిసి జీక్యాప్ అనే ఒక ప్రాజెక్ట్ని రన్ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్లోకి ఇండియాను ఆహ్వానించడం అయితే జరిగింది. ఇక్కడ ఇండియాకు యూకే బ్రహ్మాండమైన ఆఫర్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అవేంటో చూసినట్లయితే ఈ ప్రోగ్రాంలో ఇండియా ఒకవేళ జాయిన్ అయినట్లయితే 6th జనరేషన్ ఫైటర్ జెట్కి సంబంధించి టోటల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ 6th జనరేషన్ ఫైటర్ జెట్ తయారు చేయడానికి కావాల్సినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో అది పూర్తిగా మన భారతదేశంతో షేర్ చేసుకుంటామని, దాంతోపాటు యూకే ఇండియాకి ఓపెన్ జనరల్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా యూకే ఇండియాను ఈ ప్రోగ్రాంలో చేర్చుకునేందుకై సాయి శక్తులా ప్రయత్నిస్తుంది. ఒకవేళ ఇండియా ఈ ఆఫర్ ఓకే చేసి యూకే, ఇటలీ మరియు జపాన్లతో కలిసినట్లయితే ప్రస్తుతం 6th జనరేషన్ కలిగి ఉన్నటువంటి చైనా, మరి అదేవిధంగా తయారీ అంతిమ దశలో ఉన్నటువంటి అమెరికా లాంటి కీలక దేశాల స్థానంలో ఇండియా కూడా చేరేందుకు ఇదొక చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ 6th జనరేషన్ ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ అఫీషియల్ నేమ్ చూసినట్లయితే జీక్యాప్. దీని ఫుల్ ఫామ్ చూసినట్లయితే గ్లోబల్ కంబాట్ ఎయిర్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాం ద్వారా యూకే, ఇటలీ మరియు జపాన్లు 6th జనరేషన్ ఫైటర్ జెట్ను తయారు చేయనున్నాయి. ఇందులో ఇండియాను కూడా జాయిన్ చేసుకోవాలనే ఉద్దేశంతో యూకే ఇండియాకు ఇన్విటేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అసలు ఈ జీగ్యాప్ ప్రోగ్రామ్ ఇండియాకు ఎందుకంత స్పెషల్ కాబోతుందో చూసినట్లయితే ఈ ప్రోగ్రామ్ అనేది 2022లో ప్రారంభించగా ఇందులో జపాన్, యూకే, ఇటలీలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ క్రూడ్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ను తయారు చేయడం. ఈ ప్రోగ్రామ్కై ఇండియాను మొదటిసారి అప్రోచ్ అవుతున్నారా అంటే లేదు. ఇంతకుముందు 2022లో అప్పటి యూకే ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి బోరిస్ జాన్సన్ గారు ఆహ్వానించగా అప్పుడు యూకే యొక్క ఆహ్వానాన్ని ఇండియా తిరస్కరించడం అయితే జరిగింది. అప్పుడు ఆ ప్రోగ్రామ్ని టెంపెస్ట్ అనే పేరుతో పిలిచేవారు. అయితే ఇండియా అప్పుడు ఎందుకు జాయిన్ అవ్వలేదంటే అదే సమయంలో యుక్రెయిన్ మరియు రష్యాల మధ్య యుద్ధం కూడా మొదలయ్యింది. యుక్రెయిన్ పట్ల యూకే మరియు ఇండియాల యొక్క అభిప్రాయాలు వేరువేరుగా ఉండడం వల్ల ఇండియా అప్పుడు ఆ ప్రాజెక్టులో చేరలేదు. కానీ ఇప్పుడు అలాంటి ఏ అడ్డంకులు లేవు. మరి అదేవిధంగా ఈసారి యూకేతో పాటు ఇటలీ కూడా ఇండియాని ఈ ప్రాజెక్టులో కలుపుకునేందుకు పెద్ద మొత్తంలో ప్రయత్నిస్తుంది. సో అయితే ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉండగా యూకే మరియు ఇటలీలు ఇండియా వెంబడి ఎందుకు పడుతున్నాయి? ఎందుకంత ఆతృతగా ఇండియాని ఈ జీక్యాప్ ప్రోగ్రాంలో చేర్చుకోవాలనుకుంటున్నాయి? మొదటగా చూసినట్లయితే ఈ 6th జనరేషన్ ఫైటర్ జెట్ని తయారు చేయడానికై అయ్యే ఖర్చు చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. ఒకవేళ ఈ చిన్నపాటి దేశాలు ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించాలంటే పెద్ద మొత్తంలో ఆ దేశ ప్రభుత్వాలు తమ దేశ ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తుంది. సో పెద్ద మొత్తంలో ఎక్కువ దేశాలను చేర్చుకోవడంతో ఈ ఫైటర్ జెట్స్ తయారు చేయడానికి అవసరమైనటువంటి ఖర్చు అనేది పెద్ద మొత్తంలో తగ్గిపోయి ఈ జీగ్యాప్లో సభ్యత్వం ఉన్నటువంటి అన్ని దేశాలు సమానంగా పంచుకుంటాయి. దీంతో ఎకనామిక్ బర్డెన్ అనేది తగ్గిపోతుంది. ఇదో కారణంగా చెప్పుకున్నట్టయితే ఈ 6th జనరేషన్ ఫైటర్ జెట్ తయారు చేయడానికై అవసరమయ్యేటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని ఎక్కువ దేశాలు కలవడంతో ఆ దేశాల మధ్య
ఈ 6th జనరేషన్ ఫైటర్ జెట్కి సంబంధించినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో దానిని ఈజీగా పొందడంతో పాటు అతి తక్కువ సమయంలో ఈ 6th జనరేషన్ ఫైటర్ జెట్కి సంబంధించి తయారీ మరియు నిర్మాణం చేసుకోవచ్చు. ఇవి రెండే కాకుండా ఇండియాను ఈ ప్రోగ్రాంలోకి ఇన్వైట్ చేయడానికి మరో పెద్ద కారణంగా ఇండియా యొక్క స్ట్రాటజిక్ లొకేషన్ను చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇండియా స్ట్రాటజిక్ లొకేషన్లో ఉందా అని మీకు డౌట్ రావచ్చు. ఇండియా అనేది ప్రస్తుతం ఇండో పసిఫిక్ ప్రాంతంలో అతి బలమైన దేశంగా ఉంది. అంటే ఇండో పసిఫిక్లో చైనాను ఎదుర్కోవాలంటే ఇండియాతో తప్పకుండా చేతులు కలపాల్సిందే. వెస్ట్రన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అనగా పాశ్చాత్య దేశాలు, ఈ పాశ్చాత్య దేశాలన్నీ చైనాకు వ్యతిరేకమని మనందరికీ తెలిసిన విషయమే. సో చైనా ఎదుగుదలను ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో తగ్గించాలంటే ఈ వెస్ట్రన్ కంట్రీస్ తలపెట్టే ప్రతి ఒక్క పనిలో మన భారతదేశాన్ని భాగస్వామ్యం చేసుకోక తప్పదు. సో ఇది ఇలా ఉంటే మన భారతదేశం ఈ జీగ్యాప్ ప్రోగ్రాంలో చేరడం వల్ల మన భారతదేశానికి జరిగే లాభాలేంటో చూసినట్లయితే, మొదటగా మన శత్రు దేశమైనటువంటి చైనా దగ్గర ఇప్పటికే 6th జనరేషన్ ఫైటర్ జెట్ ఉండడంతో రానున్న రోజుల్లో ఈ విధమైన టెక్నాలజీని ఎదుర్కోవాలంటే మన దేశం దగ్గర కూడా ఆ విధమైన సామర్థ్యాలు ఉండాలి. సో ఈ ప్రాజెక్ట్లో చేరడంతో 2035లో మనం పొందబోయే AMCA 5th జనరేషన్ ఫైటర్ జెట్తో పాటు ఈ 6th జనరేషన్ ఫైటర్ జెట్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో చేరడంతో ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా అందినటువంటి ఈ ఫైటర్ జెట్ టెక్నాలజీని ప్రస్తుతం మనం స్వదేశీయంగా తయారు చేస్తున్నటువంటి AMCA 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఏదైతే ఉందో దాని తయారీలో ఈ సభ్య దేశాల ద్వారా పొందినటువంటి టెక్నాలజీని ఉపయోగించి తయారీ యొక్క వేగాన్ని పెంపొందించవచ్చు. ఈ విధంగా ఈ ప్రోగ్రాంలో ఇండియా చేరడంతో ఇండియాకి అన్ని విధాల లాభాలే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి అదేవిధంగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదేవిధంగా బెల్ ఐకాన్ బటన్ని ఆన్లో ఉంచండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఈ విధమైన ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.